విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఉద్యోగ భద్రత గురించి మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రజని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్టీసీ కార్మికులకు అవగాహన కల్పించారు. అధిక సార్లు విధులకు గైర్హాజరు అయ్యేవారు సైతం ఇందులో ఉన్నారు. ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తించి ఆర్టీసీ ఆదాయానికి కృషి చేయాలని సంబంధిత కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు సూచనలు ఇచ్చారు. జంగారెడ్డిగూడెంలోని ఓటర్ నమోదు ప్రక్రియపై జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు రెవెన్యూ అధికారులకు, అంగన్వాడీ వర్కర్లకు, ఏఎన్ఎంలకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఏఎస్ఓ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మరడాని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఆర్ఐ భుజంగరావు, వీఆర్ఓలు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించేటప్పుడు కొత్త ఓటర్ల నమోదు, పేర్లు మార్పు అనే అంశాలపై తహసీల్దార్ మరడాని శ్రీనివాసరావు పలు సూచనలను చేశారు. తర్వాత ఫోటోలు ఉన్నటువంటి వాటర్ జాబితా ఉంటుంది. ఒక వాట్స్కి 3 ఉంటాయి, 1, 2, 3 అలాగా 10 ఉంటాయి. నిలువుగా 10, అడ్డుగా 3, మొత్తం 30 పేజీకి 30 ఉంటాయి అన్నమాట. ఇందులో వరుసగా ఆ వాటర్ పేరు, సీరియల్ నెంబర్, ఫస్ట్ సీరియల్ నెంబరు, వాటర్ పేరు, తండ్రి పేరు, డోర్ నెంబరు, వయస్సు, అది పురుషుడా స్త్రీ అనే వివరాలని ఇందులో నమోదు చేసుకుని ఉంటాయి. అలా మనకి ఎన్ని పద్ధతుల్లో ఎన్ని ఉన్నాయో ఉంటాయి. తర్వాత మనం రివిజన్ చేస్తాం, సమ్మరీ రివిజన్ కానీ స్పెషల్ సమ్మరీ రివిజన్ కానీ చేస్తూ ఉంటాం. అప్పుడు మళ్ళీ కొత్తగా ఏమైనా ఓటర్ల జాగ్రత్త నమోదయ్యి ఉంటే దాన్ని మళ్ళీ ఎడిషన్స్గా చేర్పులు జరిగి ఉంటాయి. ముందు ఒక 500 మంది పేర్లు ఓటర్ల కింద నమోదు చేసాం. తర్వాత రివిజన్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. అప్పుడు ప్రత్యేకంగా మనం దానికి ఎడిషన్గా జంగారెడ్డిగూడెంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడు మెమోరియల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఎన్ పవన్ తెలియజేశారు. ఎంట్రీ ఫీజు 350 రూపాయలు చెల్లించి ఈ నెల 9వ తేదీ నాటికి పేర్లు నమోదు చేసుకోవాలని ఎన్ సాయి వినయ్ కోరారు. బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ క్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు బహుమతులు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా ఎస్ పవన్ తెలిపారు. టోర్నమెంట్ విజేతకు 12,345 రూపాయలు, రెండవ బహుమతిగా 6,789 రూపాయలు, మూడవ బహుమతిగా 3,456 రూపాయలు ఇవ్వనున్నట్లు ఎన్ బాలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలోని విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి మంగళవారం నిర్వహించారు. సౌభాగ్య థియేటర్ సమీపంలో ఉన్న సీతారామరాజు విగ్రహానికి పీడీఎస్యు, పీవైఎల్ ఆధ్వర్యంలో పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి ఎస్ రామ్మోహన్, పీవైఎల్ జిల్లా కార్యదర్శి టి ప్రకాష్, ఈ భూషణం, కె నాగేశ్వరరావు, ఇఫ్టు నాయకులు కెవి రమణ, పీడీఎస్యు నాయకులు కిరణ్, బాబురావు, రామకృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన అల్లూరి సీతారామరాజు సేవలు మరువలేనివని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఆశయ సాధనకు నేటి యువత నడుం బిగించాలని కోరారు. అదేవిధంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని నిర్వహించారు. 78వ వర్ధంతిని పురస్కరించుకొని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సీతారామరాజు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మండవ కృష్ణ చైతన్య, సిపిఐ నాయకులు బూరుగుపల్లి సూరిబాబు, కుంచే వసంతరావు, బాలస్వామి, పి నాగు, కె రాంబాబు, మంగన్ రామకృష్ణ, డి రామకృష్ణ, వట్టి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరజీవి సీతారామరాజు సేవలు హర్షించదగ్గమని నాయకులు కితాబునిచ్చారు. మానవులంతా సమాన హక్కు కలిగి ఉండాలని పోరాటం చేసిన విప్లవీరుడు అల్లూరి సీతారామరాజుని ప్రతి ఒక్కరూ కొనియాడారు. అలాగే అల్లూరి యువజన సంఘం ఆధ్వర్యంలో సీతారామరాజు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు కాసర శేషారెడ్డి, మండల యువజన నాయకులు దల్లి మోహన్ రెడ్డి, రామ్ చరణ్ తేజ ఫ్యాన్స్ అధ్యక్షులు దొండపాటి పండు, పవన్ రాజ్, కాసర రాజేష్ రెడ్డి, బైగాని తేజ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి పాత్ర ఎంతో కీలకమైందని వక్తలు అభివర్ణించారు. ఇప్పటికైనా అల్లూరి సేవలను గుర్తించి పార్లమెంటు నందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సీతారామరాజు వర్ధంతి, జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలని అన్నారు.
జంగారెడ్డిలోని గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల నందు ఎంసెట్పై నిర్వహించిన మోడల్ టెస్టుకు విశేష స్పందన లభించింది. పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను గాయత్రి కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేయడంతో భారీ స్థాయిలో విద్యార్థుల పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సిన కోర్సుల గురించి అవగాహన కల్పించారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ దశరథరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వాణిజ్యవేత్త బి సాంబిరెడ్డి, డైరెక్టర్ రఘు, ప్రిన్సిపాల్ కెవి ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళాశాల నిర్వహించిన ఎంసెట్ పరీక్షపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కోర్సులను బోధించే అధ్యాపకులతో పిఆర్ఓలు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాక్ పరీక్ష నందు ప్రథమ శ్రేణిలో నిలిచిన టీవీబీఏ మనోజ్కు బహుమతులను అందజేశారు. జీవితాన్ని బంగారు బాటగా తీర్చిదిద్దుకోవాలంటే మంచి కోర్సులను ఎంపిక చేసుకోవాలని సాంబిరెడ్డి, డైరెక్టర్ రఘు సూచించారు. కొద్దిగా లాగ పట్టుకుని ఉండాలంటే ఒక స్పీడ్ పెట్టి దాన్ని తగ్గించేస్తే అది లాగట్లా పట్టుకుని ఉంటుంది. దట్ ఈస్ ఇంజనీరింగ్. అంటే ఒక ఐడియాని క్రియేట్ చేసి వదిలేయాలి. రైల్వేలో సిగ్నల్స్ ఒకప్పుడు ఒక పర్సన్ ఉంటే సిగ్నల్ లాగేవాడు, అప్పుడు ట్రైన్ వెళ్ళేది. వీడు లాగడం లేట్ అయింది అనుకోండి, ట్రైన్ లేట్ అయ్యేది. దాన్ని తీసేసి ఎలక్ట్రానిక్ బేస్ పెట్టేశారు. సో కరెక్ట్ టైం సిగ్నల్ వచ్చేసింది, లేట్ అయితే ట్రైన్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఆగిపోతుంది. డ్రైవర్ కూడా అక్కర్లేని ట్రైన్స్ని ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. సో ఇదంతా రిజల్ట్ ఆఫ్ ఇంజనీరింగ్. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ రియల్గా వస్తే మన బాడీలోకి వచ్చి పంపిస్తారు. ఏ స్మాల్ చిప్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ మైండ్, మన బాడీలో. కంప్యూటర్లో ప్రాసెసర్ తీసి ఎలా చేస్తారో మన బాడీలో ప్రాసెసర్ తీసి టెస్ట్ చేస్తే బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చూసుకొని మెడిసిన్ ఇచ్చేసి మళ్ళీ చిప్ ఇన్సర్ట్ చేస్తారు. బయోటెక్నాలజీ విపరీతమైన రీసెర్చ్లో ఉంది. ఇఫ్ ఇట్ కమ్స్ రియాలిటీ, డాక్టర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. బాడీ మనకు కావాల్సినటువంటి రీఇంజనీరింగ్ని చేసిన కెపాసిటీ వెళ్ళిపోతుంది. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ ఉన్నటువంటి శక్తి. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంజనీర్. Depend upon the needs and requirements. He has to fulfill his needs with the help of techniques, small techniques and tips. Those tips and techniques can be produced in a large scale. Engineering process is important. So, Samred garu lanti entrepreneurs కొన్ని వందల మంది ఇంకా కావాల్సి ఉంది. ఎందుకంటే మనం ఈరోజు టీవీ ఒకప్పుడు పెద్ద టీవీ వాడాలి కదా, యాంటీనా ఉంటుంది, పెద్ద యాంటీనా 10 రోజులకు ఒకసారి పైకి వెళ్ళి తిప్పేవాళ్ళం, అవునా కదా. సిగ్నల్ సరే రాకపోతే మళ్ళీ పైన మళ్ళీ వస్తుందా లేదా చూసేవాళ్ళం.